హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు మనం 2020లో రిలీజ్ అయిన ఏఐ యామోక్ అనే జాపనీస్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్ లో మనకి ఒక సైంటిస్ట్ ని చూపిస్తారు. అతని పేరు కోస్కే కిరియో. ఇతను జపాన్ లో హోప్ అనే అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని తయారు చేస్తాడు. ఈ హోప్ మెడికల్ పర్పస్ కోసం బాగా ఉపయోగపడుతుంది. కోస్కే తన వైఫ్ కి వచ్చిన క్యాన్సర్ కి క్యూర్ ని కనిపెట్టాలని చెప్పి ఈ హోప్ ఏఐ పైన చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ఒకవేళ జపాన్ గవర్నమెంట్ మెడికల్ సెక్టార్ లో హోప్ ని ఉపయోగించడానికి పర్మిషన్ ఇస్తే ఇది మెడికల్ ఇండస్ట్రీలోనే ఒక రెవల్యూషన్ అవుతుంది. అలాగే కోస్కే కూడా ఈ హోప్ ద్వారా తన వైఫ్ క్యాన్సర్ కి ట్రీట్మెంట్ ని ఇచ్చి తన వైఫ్ ని సేవ్ చేసుకోగలుగుతాడు. నెక్స్ట్ సీన్ లో కోస్కే ఒక ల్యాబ్ లో కూర్చుని వర్క్ చేస్తూ ఉంటాడు. అప్పుడే కోస్కే బావమర్ది సటోషి నిషిమురా కోస్కే దగ్గరికి వచ్చి అతనికి కొన్ని పేపర్స్ ని చూపించి, గవర్నమెంట్ నువ్వు తయారు చేసిన హోప్ ఏఐని రిఫ్యూజ్ చేసింది. ఇప్పుడు నువ్వు హోప్ ని మెడికల్ సెక్టార్ లోకి పంపించి ఎవరిని కూడా నయం చేయలేవని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో కోస్కే తన వైఫ్ ని తీసుకుని ఒక బీచ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడే సటోషి అండ్ కోస్కే కూతురు కొకోరోలు కూడా ఉంటారు. కోస్కే వైఫ్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ లో ఉంటుంది. ఇప్పుడు ఆమె బ్రతకాలి అంటే హోప్ హెల్ప్ తప్పకుండా కావాలి. కోస్కే ఆ ఏఐని ఇన్వెంట్ చేసినా కూడా అతను అండ్ అతని వైఫ్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఆ ఏఐని ఇల్లీగల్ గా యూజ్ చేయకూడదని డిసైడ్ అవుతారు. నెక్స్ట్ కోస్కే ఫ్యామిలీ బీచ్ దగ్గర ఒక ఫోటోని తీసుకుని దాన్ని ఇంటికి తీసుకొచ్చి గోడకి తగిలించుకుంటారు. కొన్ని రోజుల తర్వాత కోస్కే వైఫ్ చనిపోయే స్టేజ్ లో ఉంటుంది. అప్పుడే ఆమె, నువ్వు కనిపెట్టిన ఏఐ ఏదో ఒక రోజు ఖచ్చితంగా చావు అంచులో ఉన్న వాళ్ళ జీవితాల్లో కొత్త హోప్ ని తెస్తుంది అని కోస్కేకి చెప్పి చనిపోతుంది. ఒకవేళ గవర్నమెంట్ హోప్ ఏఐని అప్రూవ్ చేసి ఉంటే కోస్కే తన వైఫ్ ని సేవ్ చేసుకునేవాడే. బట్ అది కుదరకపోవడంతో ఆమె చనిపోతుంది. కోస్కే వైఫ్ చనిపోయిన 1 year తర్వాత కోస్కే కనిపెట్టిన మెడికల్ ఏఐ సిస్టమ్ ని గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది. దాంతో పాటు గవర్నమెంట్ హోప్ ఏఐని ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. కొన్ని రోజుల్లోనే ఈ ఏఐని ప్రతి ఒక్క సెక్టర్ లో లైక్ ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్, లా అండ్ మెడికల్ సెక్టర్ లో ఉపయోగిస్తూ ఉంటారు. ఈ ఏఐ కారణంగా చాలా కాలం పాటు క్యూర్ లేకుండా ఉన్న చాలా డిసీజులకి క్యూర్ ని కనిపెడతారు. కొన్ని సంవత్సరాల్లోనే కోస్కే కనిపెట్టిన ఏఐ గురించి ప్రపంచం అంతా తెలిసిపోయి ప్రపంచం మొత్తం కూడా కోస్కే అచీవ్మెంట్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం సటోషి హోప్ ఏఐ ని మేనేజ్ చేసే కంపెనీకి ప్రెసిడెంట్ గా అవుతాడు. ఇప్పుడు కోస్కే తన వైఫ్ డెత్ విష్ ని నెరవేర్చడంతో అతను జపాన్ ని వదిలేసి ఎక్కడికైనా వెళ్లి తన లైఫ్ ని హ్యాపీగా గడపాలని అనుకుంటాడు. దాంతోనే కోస్కే తన డాటర్ తో పాటు సింగపూర్ కి షిఫ్ట్ అవుతాడు. అదే టైంలో హోప్ పాపులారిటీ భయంకరంగా పెరిగిపోతుంది. అలాగే కొంతమంది సైంటిస్టులు హోప్ కి సంబంధించిన పర్సనలైజ్డ్ వాచెస్ ని తయారు చేసి ప్రజలకు ఇస్తూ ఉంటారు. ప్రజలు వీటిని తొడుక్కుంటే వాళ్ళకి వాళ్ళే తమ హెల్త్ ని కాపాడుకోవచ్చు అండ్ దాంతో పాటు వాళ్ళకి డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం అనేది ఉండదు. ప్రజలు ఈ వాచ్లని వేసుకుని బ్రెయిన్ ట్యూమర్ అండ్ క్యాన్సర్ లాంటి జబ్బుల్ని కూడా తమకి తాముగానే నయం చేసుకుంటూ ఉంటారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ హోప్ ఇన్వెన్షన్ గురించి సెలబ్రేషన్స్ చేసుకుంటారు. బట్ కొంతమంది ప్రజలు మాత్రం హోప్ ఇన్వెన్షన్ కారణంగా చాలా మంది ప్రజలు తమ ఉద్యోగాల్ని కోల్పోతారని, అలాగే కొత్త వాళ్ళకి అసలు ఉద్యోగాలే రావని చెప్పి ధర్నాలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్ళ ధర్నాల గురించి ఎవరో కూడా పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు హోప్ ప్రజల డైలీ లైఫ్ లో ఒక భాగంగా అయిపోతుంది. నెక్స్ట్ సీన్ 2030కి షిఫ్ట్ అవుతుంది. ఆ టైంలో కోస్కే అండ్ కొకోరోలు సింగపూర్ లో ఉన్న ఒక బీచ్ హౌస్ లో తమ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. బట్ ఆ టైంలో కూడా కొకోరో తన మామ్ ని మిస్ అవుతూ ఉంటుంది. అలాగే ఆమెకు ఎప్పటికైనా జపాన్ కి తిరిగి వెళ్ళాలి అనే కోరిక ఉంటుంది. ఇది ఇలా ఉండగా ఒక రోజు సటోషి కోస్కేకి కాల్ చేసి, నువ్వు కనిపెట్టిన ఇన్వెన్షన్ గాను జపాన్ ప్రెసిడెంట్ నీకు ఒక అవార్డుని ఇవ్వాలని అనుకుంటున్నారని చెప్తాడు. అది విన్న వెంటనే కోస్కే అండ్ కొకోరోలు జపాన్ కి తిరిగి వెళ్ళడానికి ఇదే మంచి అవకాశం అని చెప్పి తమ బట్టలన్నిటిని సర్దేసుకుని జపాన్ కి బయలుదేరతారు. వీళ్ళు జపాన్ కి వెళ్ళగానే కొంతమంది ప్రొటెస్ట్ చేసే వాళ్ళు హోప్ హెడ్ క్వార్టర్స్ బయట ధర్నాలు చేస్తూ ఉంటారు. కోస్కే వాళ్ళు హెడ్ క్వార్టర్స్ లోకి ఎంటర్ అవగానే సటోషి వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని రిసీవ్ చేసుకుంటాడు. అప్పుడే కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా కోస్కేని చూసి చప్పట్లు కొడుతూ అతన్ని ఆహ్వానిస్తారు. నెక్స్ట్ సటోషి కోస్కే వాళ్ళకు హెడ్ క్వార్టర్స్ ని చూపించడానికి తీసుకెళ్తాడు. దీని తర్వాత కోస్కే హోప్ హార్ట్ ని ఉంచిన సర్వర్ రూమ్ కి వెళ్తాడు. హోప్ ఏఐ హార్ట్ చాలా పెద్దగా ఉంటుంది. దాన్ని చూడగానే కోస్కే చాలా ఆనందపడతాడు. హోప్ కి సంబంధించిన కోర్ మదర్ బోర్డు ఈ హార్ట్ లోనే ఉంటుంది. అలాగే ఈ ప్లేస్ కి చాలా టైట్ సెక్యూరిటీని పెడతారు. ఎందుకంటే హోప్ యూజర్స్ కి సంబంధించిన అన్ని ప్రాణాలు కూడా ఈ హార్ట్ మిషన్ తోటే కనెక్ట్ అయ్యి ఉంటాయి. నెక్స్ట్ కోస్కే వాళ్ళు హార్ట్ దగ్గరికి వెళ్తారు. అప్పుడే హార్ట్ కి సెక్యూరిటీగా ఉన్న 2 డ్రోన్ కెమెరాస్ బయటకు వచ్చి కొకోరో ఫేస్ ని స్కాన్ చేసి ఆమెను గుర్తుపడతాయి. దీని తర్వాత కోస్కే వాళ్ళ కోసం ప్రెస్ కాన్ఫరెన్స్ ని ఏర్పాటు చేస్తారు. అలాగే ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉన్నప్పుడు కోస్కేని స్టేజ్ పైకి ఆహ్వానించి అతన్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు. ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగుతూ ఉన్నప్పుడు కొంతమంది ప్రొటెస్టర్స్ ఏదో విధంగా లోపలికి వచ్చేసి కోస్కే పైన అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడే కోస్కే సకురాబా అనే పోలీస్ ని మీట్ అవుతాడు. యాక్చువల్ గా ఇతను హోప్ సహాయంతో ప్రతి వ్యక్తి దగ్గర ఉన్న డేటాని హ్యాక్ చేసి వాళ్ళ పర్సనల్స్ గురించి తెలుసుకుని క్రైమ్స్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు అని చెప్పి హోప్ ని వాడుకోవడానికి
సటోషిని సతాయిస్తూ ఉంటాడు. కానీ అది ప్రజల ప్రైవసీకి చెందిన మ్యాటర్ కావడంతో సటోషి సకురాబా రిక్వెస్ట్ ని డినై చేస్తూ వస్తాడు. నెక్స్ట్ కోస్కే హెడ్ క్వార్టర్స్ నుండి బయటకు వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఒక జర్నలిస్ట్ అతని దగ్గరికి వచ్చి నేను మీతో ఒక ఇంటర్వ్యూని చేయాలని అనుకుంటున్నానని చెప్పి తన కార్డ్ ని కోస్కేకి ఇస్తాడు. యాక్చువల్ గా ఈ జర్నలిస్ట్ ఏఐకి పూర్తి వ్యతిరేకం. నెక్స్ట్ కోస్కే అండ్ కొకోరోలు కార్లోకి వెళ్లి కూర్చుంటారు. అప్పుడే కొకోరో తన మామ్ ఫోటోని పోగొట్టుకుంటుంది. కొకోరో దగ్గర తన మామ్ కి సంబంధించి అది ఒక్క ఫోటో మాత్రమే ఉంటుంది. దాంతోనే ఆమె బాగా వర్రీ అయ్యి హెడ్ క్వార్టర్స్ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అదే టైంలో ఒక అమ్మాయి కోస్కేని తీసుకుని ప్రెసిడెంట్ దగ్గరికి బయలుదేరుతుంది. కొకోరో అండ్ ఇంకొంతమంది స్టాఫ్ సర్వర్ రూమ్ కి వెళ్లి కొకోరో మామ్ ఫోటో కోసం వెతుకుతూ ఉంటారు. అదే టైంలో జపాన్ లో ఉన్న కొన్ని హాస్పిటల్స్ లో హోప్ సడన్ గా మాల్ ఫంక్షన్ కి గురవుతుంది. దీని కారణంగా చాలా మంది పేషెంట్స్ చనిపోతారు. అది చూసి హోప్ కి ఏమైందో తెలియక డాక్టర్స్ అండ్ నర్సులు బాగా పానిక్ అవుతారు. ఇంకో పక్క జపాన్ ప్రెసిడెంట్ కోస్కేకి మెడల్ ఇవ్వడానికి ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అప్పుడే సడన్ గా ఆమె కింద పడిపోతుంది. యాక్చువల్ గా ఈమె కూడా హోప్ కి సంబంధించిన హార్ట్ పేస్ మేకర్ ని వాడుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు హోప్ మాల్ ఫంక్షన్ అవడంతో ప్రెసిడెంట్ గుండె ఆగిపోతుంది. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళు ప్రెసిడెంట్ ని హాస్పిటల్ కి తీసుకెళ్దామని చెప్పి ఆమెను అంబులెన్స్ లోకి ఎక్కిస్తారు. బట్ ఆ అంబులెన్స్ కూడా హోప్ ఆటోమేటెడ్ సిస్టమ్ తోటి వర్క్ చేస్తూ ఉండడం వల్ల అది స్టార్ట్ అవ్వదు. ఇప్పుడు జపాన్ లో అన్ని కార్స్ కూడా హోప్ ఆటోమేటెడ్ సిస్టమ్ ని ఉపయోగిస్తూ ఉండడంతో జపాన్ మొత్తం చాలా కార్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు హోప్ నేషనల్ వైడ్ గా పనిచేయడం మానేస్తుంది. అదే టైంలో సటోషి అండ్ మిగతా ఇంజనీర్స్ కి ఈ విషయం గురించి తెలిసి అసలు హోప్ ఎందుకు కంట్రోల్ తప్పిందో తెలుసుకోవడానికి కంట్రోల్ రూమ్ లోకి వెళ్తారు. ఆ టైంలో కొకోరో సర్వర్ రూమ్ లోనే ఒంటరిగా ఉంటుంది. అప్పుడు సర్వర్ రూమ్ లో బ్రిడ్జ్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి సర్వర్ రూమ్ డోర్స్ అన్ని కూడా లాక్ అయిపోతాయి. దాంతో కొకోరో లోపల ఇరుక్కుపోతుంది. హోప్ మాల్ ఫంక్షన్ గురించి న్యూస్ ఛానల్ లో టెలికాస్ట్ చేస్తారు. అది చూసి కోస్కే సటోషికి కాల్ చేసి ఈ విషయం గురించి అడుగుతాడు. అప్పుడే కోస్కేకి కొకోరో సర్వర్ రూమ్ లో లాక్ అయింది అనే విషయం గురించి తెలుస్తుంది. దాంతో అతను తన కూతురు గురించి బాగా వర్రీ అవుతాడు. అప్పుడే సర్వర్ రూమ్ లో ఉన్న మిషన్స్ ని కూల్ చేయడానికి సర్వర్ రూమ్ సిస్టమ్ ఆటోమేటిక్ గా సర్వర్ రూమ్ టెంపరేచర్ ని 0కి తగ్గించేస్తుంది. ఇప్పుడు కనుక సటోషి వాళ్ళు కొకోరోను సర్వర్ రూమ్ నుండి బయటకు తీసుకురాకపోతే ఆమె ఖచ్చితంగా చనిపోయే ప్రమాదం అనేది ఉంది. ఇంకా పక్క ఇంజనీర్స్ అందరూ కలిసి హోప్ లో మాల్ ఫంక్షన్ ఎలా వచ్చిందని చెప్పి చెక్ చేస్తూ ఉంటారు. అప్పుడే వాళ్ళకి హోప్ ప్రొటెక్టెడ్ సర్వర్ లో ఎవరో కానీ ఇల్లీగల్ గా లాగిన్ అయ్యారు అని తెలుస్తుంది. దాంతో ఈ లాగిన్ కారణంగానే హోప్ మాల్ ఫంక్షన్ వచ్చిందని సైంటిస్టులు రియలైజ్ అవుతారు. అలాగే వాళ్ళు ఆ లాగిన్ చేసిన హ్యాకర్ ఉన్న లొకేషన్ ని కనిపెట్టి చిన్న ఫిల్మింగ్ డివైస్ ని అతను ఉన్న లొకేషన్ కి పంపిస్తారు. మీన్ వైల్ కోస్కే ట్రాఫిక్ లో ఇరుక్కుపోతాడు. అప్పుడే అతనికి తన బ్యాగ్ లో ఉన్న ఒక టాబ్లెట్ కనిపిస్తుంది. ఆ టాబ్లెట్ ఒక వైరస్ ని హోప్ సిస్టమ్ కి అప్లోడ్ చేస్తూ ఉంటుంది. भाई इसको कोई एक्टिंग सिखाओ यार. क्या हो रहा है? Shot, shoot, cancel. X suits so stunning that even Johnny won't let us tell you about it. 4X suits, a million reasons to keep everyone away. అన్నయ్య కాలేజ్ టూర్ కి వెళ్ళాలి, ఒక 10,000 పంపవా? మంత్ ఎండ్ కదరా, మనీ ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసి పంపుతా. ఓకే అన్నయ్య. ఇంటికి దూరంగా ఉన్న బాధ్యతలకి దగ్గరగా ఉండండి మీ పేటిఎంతో. ఉన్న ఒక టాబ్లెట్ కనిపిస్తుంది. ఆ టాబ్లెట్ ఒక వైరస్ ని హోప్ సిస్టమ్ కి అప్లోడ్ చేస్తూ ఉంటుంది. కరెక్ట్ గా అప్పుడే పోలీసులు కోస్కే ని లొకేట్ చేసి అతనే హ్యాకర్ అని చెప్పి అతన్ని అరెస్ట్ చేస్తారు. అంటే ఎవరో కానీ కోస్కే దగ్గర చేసిన ఏఐ ని అతనే హ్యాక్ చేసి ప్రజల్ని చంపేస్తున్నాడని చెప్పి కోస్కేని ఇరికించాలని ట్రై చేస్తున్నారనమాట. బట్ కోస్కే దగ్గర ప్రస్తుతం తను ఆ హ్యాకర్ ని కాదు అనడానికి ఎటువంటి ఆధారాలనే ఉండవు. అప్పుడే వీళ్ళకి దగ్గర ఒక కార్ యాక్సిడెంట్ అనేది జరుగుతుంది. దీని కారణంగా పోలీసులు డిస్ట్రాక్ట్ అవుతారు. కరెక్ట్ గా అప్పుడే కోస్కే పోలీసుల దగ్గర నుండి ఎస్కేప్ అవుతాడు. ఇక్కడ జరిగిందంతా కూడా ఒక జర్నలిస్ట్ ఫోటోలు తీస్తూ ఉంటాడు. అతను చాలా సేపటి నుండి కోస్కేని ఫాలో అవుతూ అతను వెనకాలే వస్తాడు. ఇప్పుడు కోస్కే తప్పించుకోవడంతో సకురాబా అండ్ అతని టీం కి కోస్కేని పట్టుకునే మిషన్ ని అప్పగిస్తారు. సకురాబా కూడా తనకి ఇదే మంచి ఆపర్చునిటీ అని అనుకుని హోప్ ఏఐ ద్వారా కోస్కే ఎక్కడ ఉన్నాడో కనిపెడుతూ ఉంటాడు. అతను ఎవరి దగ్గర కూడా పర్మిషన్ ని తీసుకోకుండా ఆ ఏఐని యూజ్ చేస్తాడు. సకురాబా టీమ్ లో గోడో అండ్ అసానో అని ఇంకో 2 ఆఫీసర్స్ ని యాడ్ చేస్తారు.
సకురాబా పబ్లిక్ ప్రైవసీ గురించి పట్టించుకోకుండా కోస్కెని కనిపెట్టడానికి హోప్ ని యూజ్ చేస్తూ ఉండడం గోడోకి నచ్చదు. సకురాబా సీసీటీవీ కెమెరాస్, డాష్ క్యామ్స్ అండ్ మొబైల్ ఫోన్ కెమెరాస్ అన్నిటిని చెక్ చేసి కోస్కే లొకేషన్ ని కనిపెట్టేస్తాడు. అదే టైంలో కోస్కే కూడా తనని ఎవరో కానీ వాచ్ చేస్తున్నారని రియలైజ్ అవుతాడు. దాంతో అతను సొరంగ మార్గం ద్వారా వెళ్తూ ఉంటాడు. నెక్స్ట్ కోస్కే సటోషికి కాల్ చేసి ఎవరో కానీ తనని ఫ్రేమ్ చేయాలని చూస్తున్నారని చెప్తాడు. వీళ్ళు ఫోన్ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సకురాబా వీళ్ళ కాల్ ని ట్రేస్ చేస్తాడు. అలాగే వీళ్ళు కోస్కే మాటలను కూడా వింటారు. అప్పుడే కోస్కే, నేను హోప్ ని ఫస్ట్ టైం క్రియేట్ చేసినప్పుడు అది హ్యూమన్ కంఫర్ట్స్ కి అండ్ సాటిస్ఫాక్షన్ కోసం ఉపయోగపడాలని అనుకున్నాను. బట్ రీసెంట్ ఇయర్స్ లో ఎవరో కానీ హోప్ ప్రోగ్రామ్ లో మార్పులు చేశారు. దానివల్ల హోప్ దానికి అదే వర్క్ అవడం స్టార్ట్ చేసింది. అది ఇప్పుడు హ్యూమన్ కమాండ్స్ ని తీసుకునే స్టేజ్ లో లేదు. ఇప్పుడు ఏఐ చాలా మంది హ్యూమన్స్ పైన అటాక్ చేసి ఎందుకు పనికిరాని హ్యూమన్స్ ని చంపేస్తుంది. ఇదే జరిగితే మన నేషన్ చాలా పెద్ద ప్రమాదంలో పడుతుందని చెప్తాడు. అదే టైంలో ఒక బేబీ స్ట్రాలర్ లో పడుకుని ఉంటుంది. ఆ స్ట్రాలర్ కూడా ఏఐ ద్వారా వర్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆ హోప్ ఆ బేబీ పెరిగి పెద్ద అవడానికి ఎంత ఖర్చు అవుతుందో క్యాలిక్యులేట్ చేసి ఆ బేబీ సంపాదన కూడా లెక్కిస్తుంది. అప్పుడే దానికి ఆ బేబీ ఇప్పుడు ఏమీ సంపాదించలేదు అని అర్థం చేసుకుని స్ట్రాలర్ తో సహా ఆ బేబీని మెట్లపై నుండి కింద పడేసి చంపేస్తుంది. ఇప్పుడు నేషనల్ వైడ్ గా జరుగుతున్న మర్డర్స్ ని ఆపాలంటే హోప్ ప్రోగ్రామ్ లో కొత్త ఇన్పుట్ ని ఇవ్వాలి. కాలు ఎండైన తర్వాత పోలీసులు టనల్ లోకి ఎంటర్ అయ్యి కోస్కేని కనిపెడతారు. అప్పుడే కోస్కే తనని ఎవరు కూడా ట్రాక్ చేయకూడదని చెప్పి తన దగ్గర ఉన్న టాబ్లెట్ ని బ్రేక్ చేస్తాడు. దాంతోనే సకురాబా కోస్కే లొకేషన్ ని కోల్పోతాడు. అప్పుడే కోస్కే పోలీసుల దగ్గర నుండి ఎస్కేప్ అవుతాడు. నెక్స్ట్ గోడ అండ్ అసానంలో కంట్రోల్ రూమ్ నుండి బయటికి వస్తారు. వాళ్ళు కోస్కే ఫోన్ కాల్ ని విన్న తర్వాత అతను ఇన్నోసెంట్ అని బిలీవ్ చేస్తారు. అలాగే వీళ్ళు కోస్కే పర్స్పెక్టివ్ లో ఆలోచించి హోప్ సెకండ్ డేటా సెంటర్ ఉన్న సెండైకి వెళ్తాడని అనుకుంటారు. ఇంకో పక్క హెడ్ క్వార్టర్స్ లో ప్రతి ఒక్కరు కూడా కొకోరోని సర్వర్ రూమ్ నుండి బయటికి తీసుకురావడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. కానీ ఆ సర్వర్ రూమ్ సెక్యూరిటీ మరీ స్ట్రాంగ్ గా ఉండడం తోటి ఎవరు కూడా లోపలికి వెళ్ళలేకపోతారు. ప్రస్తుతం కొకోరో హార్ట్ ముందే కూర్చుని ఉంటుంది. ఇప్పుడు ఆమె గడ్డ కట్టుకుపోయే స్టేజ్ లో చాలా భయపడుతూ ఉంటుంది. అదే టైంలో కోస్కే సెండైకి వెళ్ళాలని చెప్పి ఒక ఫెర్రీని ఎక్కి అందులో ఉన్న ట్రక్ లో దాక్కుంటాడు. అప్పుడే గోడ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి కోస్కే ఎక్కిన ఫెర్రీనే ఎక్కుతారు. నెక్స్ట్ కోస్కే తను ఇంకో వ్యక్తి దగ్గర నుండి దొంగలించిన ఒక టాబ్లెట్ ని బయటకు తీసి దానిలో ఏవో ప్రోగ్రామ్స్ ని రన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే పోలీసులు టాబ్లెట్ సిగ్నల్స్ ని సెర్చ్ చేసి కోస్కే ఉన్న లొకేషన్ ని కనిపెడతారు. నెక్స్ట్ పోలీసులు ఫెర్రీలో ఉన్న వాళ్ళకి కాల్ చేసి కోస్కే కోసం ప్రతి ట్రక్ ని సెర్చ్ చేయమని చెప్తారు. ఫైనల్ గా వాళ్ళు కోస్కేని కనిపెడతారు. అప్పుడే అతను ఫెర్రీ టాప్ కి వెళ్ళిపోతాడు. కరెక్ట్ గా అప్పుడే గోడ వాళ్ళు అతని దగ్గరికి వెళ్లి మేము నీకు హెల్ప్ చేయడానికి ఇక్కడికి వచ్చామని అతనితో మాట్లాడడానికి ట్రై చేస్తారు. కానీ వీళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడే హెలికాప్టర్ లో ఒక స్నైపర్ వచ్చి కోస్కేని షూట్ చేస్తాడు. దాంతో కోస్కే తన ప్రాణాలను కాపాడుకోవడానికి వాటర్ లోకి దూకేసి మాయమైపోతాడు. కొంచెం సేపటి తర్వాత కోస్కే సెండై హార్బర్ దగ్గర ఉన్న ఒక బోట్ లో తన కళ్ళుని తెరుస్తాడు. అక్కడ ఉన్న లోకల్ ఫిషర్ మ్యాన్ కోస్కేని సేవ్ చేసి తన బోట్ లోకి ఎక్కించుకుంటాడు. అతను కోస్కే స్ప్రోలోకి రాగానే హోప్ కారణంగా తన వైఫ్ బ్రతికిందని కోస్కేకి థ్యాంక్స్ చెప్పి అతన్ని అక్కడ నుండి పంపించేస్తాడు. మీన్ వైల్ దేశవ్యాప్తంగా హోప్ వ్యతిరేకంగా చాలా ప్రొటెస్టులు జరుగుతూ ఉంటాయి. మీడియా ఏమో కోస్కేని టెర్రరిస్ట్ గా డిక్లేర్ చేస్తుంది. ఇంకో పక్క సెండైలో కోస్కే పాడుబడిపోయిన ఒక యూనివర్సిటీలోకి వెళ్తాడు. యాక్చువల్ గా కోస్కే ఇదే ప్లేస్ లో హోప్ ని ఫస్ట్ టైం ఇన్వెంట్ చేస్తాడు. కోస్కే అక్కడికి వెళ్ళిన వెంటనే అతని బావమర్ది కూడా ఆ ప్లేస్ కి వెళ్తాడు. యాక్చువల్ గా వీళ్ళు ఇందాక ఫోన్ మాట్లాడినప్పుడు కోస్కే ఒక కోడ్ వర్డ్ ని చెప్పి వాడిని ఆ ప్లేస్ కి రమ్మని అంటాడు. గోడ కూడా కోస్కే కోడ్ వర్డ్ ని క్రాక్ చేసి తన పార్ట్నర్ తో కలిసి ఆ యూనివర్సిటీకి బయలుదేరతాడు. ఇప్పుడు హోప్ కారణంగా జరగబోయే ప్రమాదాన్ని ఆపడానికి బావమర్దులు ఇద్దరు కలిసి ఒక కొత్త ప్రోగ్రామ్ ని రన్ చేస్తూ ఉంటారు. అప్పుడే వీళ్ళకి హోప్ జపాన్ లో ఉన్న ప్రతి సిటిజన్ ని స్కాన్ చేసి వాళ్ళ పాస్ట్ ని అనలైజ్ చేసి వాళ్ళని చంపడానికి ట్రై చేస్తుంది అనే విషయం గురించి తెలుస్తుంది. అలాగే హోప్ ఏఐ తనకి పనికిరారు అనిపించిన వాళ్ళని చంపడానికి 6 hours టైం ని సెట్ చేసి మాస్ మర్డర్ ని ప్లాన్ చేస్తుంది. హోప్ హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ఇంజనీర్స్ కూడా ఈ విషయం గురించి తెలుసుకుని తమ ఫ్యామిలీస్ కి కాల్ చేసి ఏఐ డివైజుల కి దూరంగా ఉండమని వార్నింగ్ అనేది ఇస్తారు. అదే టైంలో కోస్కే హోప్ ప్రోగ్రామ్ ని చెక్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి హోప్ ని ఎవరో కూడా హ్యాక్ చేయలేదు. ఎవరో మాన్యువల్ గా హోప్ హార్ట్ లో ఆ వైరస్ ని పెట్టారని తెలుస్తుంది. దాంతో వెంటనే అతను హార్ట్ కి సంబంధించిన వీడియో ఫుటేజ్ ని చెక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి ఏదో సస్పీషియస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. అతను సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. యాక్చువల్ గా సటోషి గాడే హార్ట్ లోపల వైరస్ ని ప్లాన్ చేస్తాడు. ఇది తెలిసిన వెంటనే కోస్కే దాని గురించి సటోషిని అడుగుతాడు. బట్ సటోషి మాత్రం నేను హార్ట్ లో ఎటువంటి వైరస్ ని ప్లాన్ చేయలేదు, నేను కేవలం డైలీ చెకప్ ని మాత్రమే చేశాను, అసలు హోప్ హార్ట్ కి ఏమైందో నాకు నిజంగానే తెలియదని అంటాడు. కరెక్ట్ గా అప్పుడే పోలీసులు వీళ్ళు ఉన్న
ప్లేస్ కి వచ్చి కోస్కే పైన షూట్ చేస్తారు. అది చూసి సటోషి కోస్కేని సేవ్ చేయాలని చెప్పి ఆ బుల్లెట్స్ ముందు దూకుతాడు. దాంతో ఆ బుల్లెట్స్ సటోషికి తగులుతాయి. ఇప్పుడు సటోషి చనిపోతూ ప్రజలందరినీ ఎలా అయినా సరే సేవ్ చేయమని కోస్కేని బ్రతిమలాడతాడు. నెక్స్ట్ కోస్కే పోలీసుల దగ్గర నుండి తప్పించుకుని పారిపోతాడు. గోడ వల్ల కూడా కోస్కేని ఫాలో అవుతూ అతని వెనకాల వెళ్తారు. ఆ టైంలో మంచు పడుతూ ఉండడంతో కోస్కే కారుకి పెద్ద యాక్సిడెంట్ అనేది జరుగుతుంది. ఆ యాక్సిడెంట్ లో అతని కారు క్రాష్ అయిపోతుంది. నెక్స్ట్ పోలీసులు క్రాష్ అయిన కార్ దగ్గరికి వచ్చి కోస్కే కోసం చెక్ చేస్తారు. బట్ ఆ కార్ లో అతని బాడీ ఉండదు. దాంతో సకురాబా హోప్ ఏఐని ఉపయోగించి కోస్కే కోసం సెర్చ్ చేస్తాడు. అప్పుడే అతనికి కోస్కే లొకేషన్ దొరుకుతుంది. బట్ పోలీసులు అతని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ లో ఇంకో వ్యక్తి ఉంటాడు. ఇక్కడే మనకి కోస్కే పోలీసులు వాడి ఏ సిస్టమ్ లో బగ్ ని పెట్టి వాళ్ళ సిస్టమ్ ని మాల్ ఫంక్షన్ చేశాడు అనే విషయం గురించి తెలుస్తుంది. ఇప్పుడు కోస్కే హోప్ ఏఐ నుండి తప్పించుకుని హెడ్ క్వార్టర్స్ కి వస్తాడు. అక్కడ ఉన్న చీఫ్ ఇంజనీర్ ఇంకో 2 గంటల్లో జరగబోయే దారుణాన్ని ఆపడానికి కోస్కే హెల్ప్ చేయాలని డిసైడ్ అవుతాడు. బట్ సకురాబా అండ్ అతని టీము హెడ్ క్వార్టర్స్ కి వచ్చి కోస్కేని సరౌండ్ చేస్తారు. అప్పుడే కోస్కే అసలని కల్పిట్టు నేను కాదు అది సకురాబా అని అక్కడ ఉన్న పోలీసులకి చెప్తాడు. నెక్స్ట్ అతను సటోషి హార్ట్ లోపల వైరస్ ని ఇన్పుట్ చేసే వీడియోని ప్లే చేస్తాడు. అప్పుడే వాళ్ళకి సకురాబా సటోషి పైన ట్రిక్స్ ప్లే చేసి అతని ద్వారా సర్వర్ రూమ్ బయట నుండే హోప్ ని మాల్ ఫంక్షన్ చేశాడు అనే విషయం గురించి తెలుస్తుంది. అయినా కానీ వాళ్ళు మాత్రం సకురాబా ఆర్డర్స్ ని ఫాలో అయ్యి కోస్కేని పట్టుకోవడానికి ట్రై చేస్తారు. అప్పుడే సకురాబా జపాన్ కి ప్రపంచాన్ని ఏలడానికి మంచి పవర్ఫుల్ సిస్టమ్ అనేది అవసరం ఉంది. నువ్వు క్రియేట్ చేసిన హోప్ ఏఐ ఇప్పుడు ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఇప్పుడు మనం ఆ ఏఐ తోటి ప్రపంచం పైన ఆధిపత్యాన్ని చలాయించొచ్చని కోస్కే తోటి అంటాడు. సకురాబా తన క్రైమ్స్ గురించి కన్ఫర్స్ చేస్తూ ఉన్నప్పుడు ఒక ఫ్లయింగ్ డివైస్ అతని కన్వర్జేషన్ ని రికార్డ్ చేసి ఎంటైర్ వాళ్ళకి లైవ్ బ్రాడ్కాస్ట్ ఇస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నిజం తెలిసిపోతుంది. అప్పుడే గోడ అక్కడికి వచ్చి సకురాబాని అరెస్ట్ చేస్తాడు. నెక్స్ట్ కోస్కే హోప్ ని రిపేర్ చేయడానికి వెళ్లి కొకోరో సహాయం తోటి దాన్ని బాగు చేస్తాడు. అప్పుడే హోప్ తనని ఎందుకు క్రియేట్ చేశారో గుర్తు చేసుకుని మనుషులకి హెల్ప్ చేయడానికి రెడీ అవుతుంది. హోప్ రిపేర్ పూర్తయిన వెంటనే సర్వర్ రూమ్ డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. అప్పుడే కోస్కే అండ్ కొకోరోలు మళ్ళీ కలుసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక్కడితోటి మూవీ అనేది ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి ప్లీజ్. సో ఈ రోజు కింద ఫ్రెండ్స్ మీకు కనుక ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి.